నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం. ఇటువంటి పండుగ వాతావరణం కాదు, ఇది చరిత్రకెక్కే పండుగ వాతావరణం. ఈ చరిత్రకెక్కే పండుగ వాతావరణంలో కూడా పులివెందుల కూడా భాగస్వామ్యం అయ్యింది. ఎవరైతే టపాసులు పేల్చారో, ఎవరైతే ఈ పండుగ వాతావరణంలో పాల్గొన్నారో, పులివెందులలో కూడా మేము టపాసులు కాల్చాం, రాజధాని అమరావతి అని చెప్పుకునే ధైర్య సాహసాలు వచ్చే భవిష్యత్తులో పిల్లలకు, అది పులివెందుల్లోని తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు అవకాశం వచ్చినట్లే. ఇది చరిత్ర, ఇటువంటి చరిత్ర కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని పండుగ వాతావరణం, అది కూడా పులివెందుల వాతావరణం. పులివెందుల పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి సారథ్యంలో ఈ పండుగ వాతావరణం చెప్పరానిది. వెలుగులే వెలుగులు, కాంతులే కాంతులు. టపాసుల వెలుగుల్లో పులివెందుల తెలుగుదేశం కార్యాలయం కూడా వెలిగింది. ఇది వెలుగుతుంది కూడా. ఆశాభావం. అమరావతి ఏ విధంగా రాజధానిగా వెలిగిందో, పులివెందుల కూడా రాజకీయ అంశంగా వెలుగుతుంది అనేది ఎక్కడో కొడుతుంది. ఇది నేను అంటున్నది కాదు. ఈ జనసందోహం, ఈ ఆర్భాటం, ఈ అమరావతి రాజధాని విషయంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పాల్గొనడం, పులివెందుల ముఖ్యంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి రాజకీయ పోరాటం. ఈ రాజకీయ పోరాట పటిమ, ఆ పటిమలో భాగంగా పులివెందులో కూడా ఓ చరిత్ర ఉంది. రాజధాని అమరావతి కేటాయించడం పట్ల, పులివెందులో టపాసులు కాల్చడం పట్ల, దీనికి కూడా రాబోయే విషయాలలో చరిత్ర ఉంది అన్నది ఈ వీడియో. ఈ వీడియోలో పులివెందుల తెలుగుదేశం కార్యాలయంలో జరుపుతున్న పండుగ వాతావరణం చూడండి ఇలా.